వికారాబాద్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వివాదం నెలకొంది. తాండూరులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో రచ్చ జరిగింది. ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగడంతో వివాదం పెద్దదైంది. లబ్ధిదారుల ఎంపికలో గోల్మాల్ జరిగిందంటున్నారు బీఆర్ఎస్ బీజేపీ నేతలు. ఒకే వర్గానికి 200 ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తున్నారు. ఇది ప్రజాపాలన, ప్రైవేట్ పాలన అంటూ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. అధికార పార్టీ నేతల తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో 1100 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు జరగ్గా లబ్ధిదారుల ఎంపికను ప్రైవేట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించడం దుమారం రేపుతోంది. ఏఎస్జీఎంకే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒకే వర్గానికి 200 ఇళ్లను డ్రా పద్ధతి ద్వారా కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రక్రియను ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముజీబ్ ఖాన్ నిర్వహించగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు అందజేశారు. అయితే ఈ ఇళ్ల కేటాయింపులో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నాయి ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లేకుండా ఈ ప్రక్రియ సాగింది అంటున్నారు. తక్షణమే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రైవేటు వ్యక్తులు చేసిన లబ్ధిదారుల ఎంపికను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.